హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారండి అందరూ? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి. అందులో ఈ అమ్మాజీ ఉండాలి. అమ్మాజీ మాట ఛానల్కి స్వాగతం. ఏమిటి ఈ వీడియో అనుకుంటున్నారా? వీడియో వచ్చేసి మా చిన్నమరిది అంటే మా బాబ్జీ గారి చిన్న తమ్ముడు ఇల్లు కట్టుకుంటున్నాడు కదండి. నేను శంకుస్థాపన వీడియో కూడా అప్లోడ్ చేశాను. నా వీడియోస్ చూసే వాళ్ళకైతే అర్థమైపోయే ఉంటుంది ఈ పాటికి. మా మరిది గారు ఇల్లు కట్టుకుంటున్నాడు కదండి, శంకుస్థాపన అయింది. ఈరోజు అయితే గుమ్మ ముహూర్తం అనమాట. గుమ్మ ముహూర్తం అని అంటారు మా ఏరియాలో. దారబంధం ఎత్తడం అనమాట. ఆ ముహూర్తానికైతే పొద్దున్నే ఇలాగా ద్వారబంధాలను అయితే మేము రెడీ చేస్తున్నాం అనమాట. పసుపు రాసేసి శుభ్రంగానే దాని మీద ఇలాగ కుంకుమ బొట్లు పెడుతున్నాం అనమాట. మేము వెళ్ళేసరికి అత్తయ్య గారు మొదలు పెట్టేశారు, మేము త్వరగా రాలేదని చెప్పేసి. నేను వెళ్తానండి కరెక్ట్గా పలానా టైము అని చెప్తే ఆ టైం కన్నా ముందు ఏ టైంకి అక్కడ ఉండాలో అది నేను ముందే ఫిక్స్ అయిపోతాను, వెళ్తాను. కానీ ఈ లోపల కంగారు పడిపోతారండి, ఇంకా రాలేదు ఇంకా రాలేదని చెప్పేసి. ఆవిడ పెడుతున్నారు తులసి. మా ఆడపడుచు కూడా నేను వెళ్ళినప్పుడే వచ్చిందిలేండి దివిల నుంచి. తులసి అత్తయ్య గారు పసుపు రాస్తే మేము ఇలాగా కుంకుమ బొట్లు అయితే పెడుతున్నాం అనమాట. అంటే మాకు ఇక్కడ ఏంటంటే 5గురు చెయ్యి వెయ్యాలి అంటారు ఏది చేసినా. అందుకనేసి 5గురు చెయ్యి పడాలని అత్తయ్య గారు, నేను, తులసి, నాగలక్ష్మి, మా ఆడపడుచు 5గురు కలిసేసి ఇలాగా రెడీ చేస్తున్నాం అనమాట అండి. గడపనైతే గడప అని గుమ్మం అని దాంట్లో ఏం చేస్తా అంటే పసుపు క్లాత్కి మామిడి కొమ్మ రాగి కొమ్మ కట్టి దాంట్లో అక్షింతలు ఒక రాగి డబ్బు వేసి మూటలాగా కట్టి దాన్ని గడపకైతే కడతాం అన్నమాట అండి. మరి ఇక్కడ అలా చేస్తారు, ఎందుకు చేస్తారు అనేది నాకైతే తెలియదు అనుకోండి. కానీ ఇక్కడ మా సంప్రదాయం అనమాట ఇది. గుమ్మ ముహూర్తం చేసేటప్పుడు ఇలాగ పచ్చని రావి కొమ్మ మామిడి కొమ్మ కడతారనమాట. అదిగోండి పసుపు వినాయకుడిని అయితే రెడీ చేసుకున్నాం. పువ్వులు, కొబ్బరికాయలు కొట్టడానికి కొబ్బరికాయలు అన్నీ రెడీ చేసుకుని పెట్టుకున్నాం అనమాట. ఇక గడపెత్తే చోట కొన్ని నీళ్లు చల్లి ముగ్గు కూడా వేయమని చెప్తే మేస్త్రి, అదిగో మా ఆడబడిచి అయితే నీళ్లు చల్లుతుంది. నేనైతే ముగ్గు వేసుకుంటా వస్తున్నాను అనమాట. 2 గడపలు లోపల గదులు 2 బెడ్రూమ్ల గడపలు ఈరోజు ఎత్తుతారనమాట అండి ముహూర్తం రోజున. అదిగో ముగ్గు అయితే వేసేస్తున్నాను. ఈ వీడియో తీయమని ఎవరికి పడితే వాళ్ళకి ఇస్తే ఫోన్ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలా తీశారండి. అందుకే మొత్తం అన్నీ కూడా ఇలాగ నిలువు వీడియోనే అప్లోడ్ చేస్తున్నాను అనమాట. ఈ వీడియో మీరు ఫోన్ అడ్డుగా తిప్పుకొని చూడాల్సిన అవసరం లేదు. ఈ వీడియోని అయితే మీరు నిలువుగా పెట్టుకొని చూసేయచ్చు. ఇదే కొంచెం తలకిందులుగా వచ్చింది. అయ్యయ్యో మళ్ళీ అడగడం మర్చిపోయానండి. ప్లీజ్ వీడియోకి అయితే ఒక లైక్ ఇచ్చేయండి. ప్లీజ్ 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 సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీ సపోర్ట్ నాకు చాలా అవసరం. ప్లీజ్ లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా చూసేవాళ్ళైతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్, మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా సరే తప్పకుండా షేర్ చేసి సపోర్ట్ చేయండి. అది ముగ్గులు అయితే వేసేసాను. ఇంకా టైం అయితే కావస్తుంది. టైం ఎంత అనేసి టైం చూసుకుంటూ ఉంటాం కదండి. టైం అయితే కావస్తుంది. అందరూ రెడీ అయిపోయింది కూడా. మా చిన్న మరిది, మా చిన్న తోటకాళ్ళు, వచ్చిన పేరెంట్ వాళ్ళు, మా ఆడపడుచు, మా బాబ్జీ గారు, నేను, ఫ్యామిలీ మెంబర్స్ అందరూ. అది కూడా తాపీ మేస్త్రి రాజా. చాలా వీడియోస్లో చూసే ఉంటారు వాడిని మీరు. అంటే చిన్నప్పటి నుంచి ఇక్కడే మా మరిది గారికి ఫ్రెండ్ అండి. ఇక్కడ మా ఇంటి దగ్గర పెరిగాడు. అందుకే నాకు బాగా చనువు అనమాట వాడితో. కొబ్బరికాయలు, ముగ్గులు అన్నీ రెడీ చేస్తాం కదా. అది పాతిల్లు అండి, పెంకుటిల్లు. అందులో అత్తయ్య గారు, మావయ్య గారు అందులో ఉంటారు. టైం అయితే అయిపోతుందని చెప్పేసి అందరు రెడీగా నుంచున్నాం అనమాట. మొత్తం అందరినీ కూడా చెయ్యి వేయమన్నారు గడప మీద, ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ. అందరూ అటుపక్క మా రెండో మరిది, మా రెండో తోటికోళ్ళు, మా అయ్యగారు అత్తయ్య నుంచి ఇటుపక్క గృహప్రవేశం చేసేవాళ్ళు మా నాగలక్ష్మి, నాగేంద్ర, నేను, మా వారు ఇటుపక్క నుంచి ఉన్నాం అనమాట. అందరూ గడపెత్తడానికి రెడీగా ఉన్నామండి. 1 2 3 అనగానే గడపెత్తేయడమే ఇంకా. దానికోసం రెడీగా నించున్నాం అనమాట. ఏదైనా ఒక ఇల్లు కట్టుకుంటున్నారు అంటే అందరికీ సంతోషంగానే ఉంటుంది కదా. కొత్త ఎప్పుడు ఉత్సాహాన్ని ఇస్తుంది కదండి. అంతెందుకు 100 రూపాయల చీరైనా సరే కొత్త చీర కట్టుకున్న రోజు చాలా ఉత్సాహంగా ఉంటుంది. పదే దాన్ని చూసుకుంటూ బాగుందా లేదని మురిసిపోతూ కొత్త ఎప్పుడు ఉత్సాహాన్ని ఇస్తుందన్నమాట. టైం అయితే అయిపోయింది. అదిగోండి గడపనైతే ఎత్తేసాం. అదే గడపను ఎత్తడం అంటే గడప నిలబెట్టాము, ఎత్తేసామంటే గంట పడేయలేదండి. మళ్ళీ ఎవరో కొంటే కుర్రాళ్ళు కామెంట్ చేస్తారు ఎత్తేయడం ఏంటి అని చెప్పేసి, అందుకే చెప్తున్నాను. గడపనైతే నిలబెట్టేస్తాం అనమాట. ఇకపైన దాన్ని నిలబడేలాగా మేస్త్రి గారు చేసుకుంటారు. ఈ లోపల కొంచెం పూజ కార్యక్రమం, కొబ్బరికాయలు కొట్టడం, గడప దాటడం అవన్నీ ఉంటాయి కదండి.
అవన్నీ చేస్తున్నారనమాట. శంకుస్థాపన కూడా అత్తయ్య గారు మావయ్య గారు చేతుల మీదే కదా చేయించాం. అందుకని ముందు అత్తయ్య గారు మావయ్య గారు పూజ చేసి కొబ్బరికాయలు కొట్టి కుడికాలు పెట్టి గడప ముందు వాళ్ళు దాటితే తర్వాత మిగతా వాళ్ళందరూ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు 1 by 1 చేసామన్నమాట. అదండి విషయం. ఎలా ఉంది మా ఫ్యామిలీ, మా రిలేషన్స్, ఏమనిపిస్తుంది మీకు? మాది పల్లెటూరు కదండి, అందరూ ఒకే చోట ఉంటాం. ఒకే చోట అంటే ఒకే ఇంట్లో ఉండడం లేదు కానీ ఒకే చోట ఒక ఇల్లు అడ్డేయండి, పెద్ద దూరాలు కాదు మావి. మావయ్య గారు అలాగే కోరుకున్నారండి ఎప్పుడు కూడాని. మేము ఇదివరకైతే ఒకసారి కాలనీలో ఒక ఇల్లు అయితే కొనుక్కున్నాము. అప్పుడు కూడా మావయ్య గారు అక్కడికి మమ్మల్ని వెళ్ళనివ్వలేదనమాట. వద్దు అందరూ ఒకే చోట ఉండాలని చెప్పేసి. ఇంక మా జీన్స్లో ఇంకా అదే వచ్చేసిందండి అందరికీ కూడా. ఇప్పుడు మా పిల్లలు కూడా అదే తంతు అయిపోయింది. వాళ్ళకి దూరాలు వెళ్ళడం మెయిన్. వాళ్ళకంటే వాళ్ళ డాడీకి ఇష్టం ఉండదండి, వాళ్ళకి కూడా నిజం చెప్పాలంటే వాళ్ళకి పెద్ద ఇష్టం ఉండదు. మా పెద్దోడైతే అసలు నన్ను వదిలిపెట్టి వెళ్ళే ప్రసక్తే లేదు. చిన్నోడైనా అప్పుడప్పుడు వెళ్తాడు. వెళ్ళినా కానీ వాడు కూడా వారం కన్నా ఎక్కువ ఉండలేడండి, వచ్చేస్తూ ఉంటాడు. పరిగెత్తి పాలు తాగే కన్నా నిలబడి నీళ్ళు తాగడం బెటర్ అంటారు కదండి. అందుకనేసి మాకు ఇంకా ఇలా వెళ్ళిపోతే చాలదా, పెద్ద పెద్ద జాబులు చేసి పెద్దగా సంపాదించి ఏం కూడా ఎవరైనా పట్టుకుపోతున్నారా ఏంటి అన్నట్టుంటుంది మా ధోరణి. అందరూ సాయంత్రం అయ్యేసరికి అందరూ కళ్ళ ముందు కనిపించాలి మా మావయ్య గారికి. మొదటి నుంచి ఆయనకి అదే అలవాటు. ఒక ఇంట్లో లేకపోయినా పెద్దోడు బండి వచ్చిందా లేదా, రెండోవాడి బండి వచ్చిందా లేదా అని ఆ బండి హారని వినేంత వరకు ఆయన పడుకోరన్నమాట అండి. ఆయనకి అంత ఎఫెక్షన్ పిల్లలంటే. ఇంకందుకే ఆయన ఇబ్బంది పెట్టడం మాకు ఇష్టం ఉండదు. అందరూ అలా కలిసిమెలిసి పోతున్నాం. అయితే పెద్దగా సంపాదించలేదనుకోండి, మరి సంపాదించిన వాళ్ళు ఏమన్నా కూడా పట్టుకెళ్తారా? మేము పట్టుకుపోతామా? చాలా హ్యాపీగా ఉంటామండి. అది చాలదా? ఈ సంపాదించడం, ఈ కష్టపడడం, ఇదంతా చేయను సంతోషంగా ఉండడం కోసమే కదా. ఆ సంతోషం లేనప్పుడు ఎంత సంపాదిస్తే ఏం ప్రయోజనం చెప్పండి? కాకపోతే అప్పుడప్పుడు కొన్ని ఇబ్బందులు వస్తాయి, అది మానవ సహజం కదా. ఇబ్బందులు లేని వాళ్ళు, కష్టాలు లేని వాళ్ళు ఎవరుంటారండి? అలాంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళు దేవుడితో సమానం నిజం చెప్పాలంటే. ఈ రోజుల్లో కష్టం లేని వాళ్ళు కానీ ట్యాబ్లెట్ వేసుకొని వాళ్ళు అని ఉంటే నిజంగా వాళ్ళే దేవుళ్ళు నా దృష్టిలో. ఉంటారండి అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే నాకు కామెంట్ చేయండి, చూస్తాను ఎవరున్నారో. కష్టాలు లేని వాళ్ళు, సమస్యలు లేని వాళ్ళు, అంటే అనారోగ్య సమస్య లేని వాళ్ళు అసలు ఈ భూప్రపంచం మీద ఎవరైనా ఉంటారండి? అంచేత ఏంటంటే ఎలా జరిగేది అలాగే జరుగుతుంది. ఆయన సంతోషాన్ని ఎందుకు పాడు చేయాలి? ఎక్కడికో దూరంగా వెళ్ళిపోయి ఏం సుఖపడిపోతామండి. తెల్లారితే ఒకళ్ళు మొక్కలు ఒకళ్ళు చూసుకుంటే తిన్నా తినకపోయినా మా వాడు, మా తమ్ముడు, మా తోటికోళ్ళు, మా అత్తయ్య గారు, మా మావయ్య గారు. ఏమో మరి నాకైతే అలాగే అనిపిస్తుంది. మీరేమనుకుంటున్నారు నాకైతే తప్పకుండా కామెంట్ చేయండి. ఇల్లు కట్టుకునే జంట అండి అది. 3 సార్లు అయితే దాటుతున్నారనమాట. ముందు అత్తగారు మావయ్య గారు దాటేశారు కదా, ఇప్పుడు నాగేంద్ర నాగలక్ష్మి దాటేస్తున్నారు. తర్వాత ఇంకెవరండి? బాజ్జీ గారు, అమ్మాజీ గారు. అది అండి అమ్మాజీ గారు పూజ చేస్తున్నారు వినాయక స్వామి వారికి. త్వరగా ఏ ఆటంకాలు లేకుండా ఇల్లు పూర్తయిపోవాలి స్వామి అని చెప్పేసి. బాబ్జీ గారు అయితే ఎప్పుడు కొబ్బరికాయ కొట్టేద్దామా అనేసి రెడీగా ఉన్నారనమాట. ఇంకా నేను నెత్తి మీద కొట్టేశారు కాదు, అలా చేయరులేండి. అదిగోండి ఇద్దరు కలిసి చెరువు కొబ్బరికాయ కొట్టేసి మేము కూడా మా కుడికాలు గడపలో పెట్టేస్తే ఆ కార్యక్రమం ఫుల్ఫిల్ అవుతుంది అనమాట. ఆ మధ్య లేకుండా ఏది పూర్తి అవుదండి. ఓం నమ శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. కార్తీక మాసంలోనే జరిగిందండి ఇది. ఇప్పుడైతే మార్గశిరం వచ్చేసింది కానీ నాకు ఈ వీడియో అప్లోడ్ చేయడానికి అసలు వీలు కుదరలేదండి. ఎడిటింగ్ అస్సలు అవ్వలేదు. చెప్పాను కదా, ఒకటి ఇలాగా తీశారు, ఎవరో సరిగ్గా తీయలేదని చెప్పి. అందుకని ఎడిటింగ్ కంప్లీట్ అవ్వలేదు. ఈరోజు ఎలాగో అలా కంప్లీట్ చేసి అప్లోడ్ చేస్తున్నాను అనమాట. వీడియోకి అయితే ప్లీజ్ లైక్ చేయండి. మా మరిది గారి ఇల్లు తొందరగా అయిపోవాలని అందరూ ఆశీర్వదించండి ఫ్రెండ్స్, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. మా బాబుజీ గారు అప్పుడే ఆయన పైన అయిపోయిందని వెళ్ళిపోతున్నారు. పెద్ద బిజీ బిజినెస్ మ్యాగ్నెట్ లాగా, లేకపోతే పెద్ద కలెక్టర్ ఆఫీస్లో జాబ్ లాగా 10 నిమిషాలు నించోవడం అంటే ఎంత ఇదోనండి ఆయనకి. వెళ్ళిపోవాలి. మా బాస్ తిట్టేస్తాడు, మా ఆఫీస్కి టైంకి వెళ్ళిపోవాలా అన్నది బిల్డప్ ఇస్తారనమాట. ఆ విషయంలోనే కోపపడుతూ ఉంటాను నేను అప్పుడప్పుడు.
ఆఫీస్ టైం దాటిపోతుంది అన్నట్టు పరిగెడేస్తారు. ఎందుకు అందరూ అక్కడ ఉంటామండి, ఆయన వెళ్ళిపోతారు, సడన్గా జారిపోతారు అంతే, బొమ్మిడాయిలాగా. అదిగోండి మా రెండో మరిది గారు లోవరాజు, తులసి, వాళ్ళు కూడా కొబ్బరికాయలు కొట్టేస్తున్నారు. ఇంకెవరున్నారు, మా ఆడపడిచి ఉంది, మా ఆడపడిచి కూడా కొట్టేస్తే, అదిగోండి ఆడపడిచి కూడా కొట్టేసింది. ఇదండి గుమ్మ ముహూర్తం. మా ఆంధ్రాలో అయితే దారమందం ముహూర్తం రోజున ఇలా చేస్తారు. మరి మిగతా ఏరియాలో ఎలా చేస్తారనేది నాకైతే కామెంట్ చేయండి. చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ పిలుస్తాము, అందరూ కూడా వచ్చి కొంచెం అక్షంతలు వేసి ఆశీర్వదిస్తారు. ఏముందండి, అందరినీ పిలిచాము, నలుగురిని అక్షంతలు వేయించుకున్నామంటే ఎవరి నోటి మాట ఎలాంటిదో, ఎవరి వాక్కు ఎలాంటిదో అని చెప్పేసి మంచిగా ఆశీర్వదించమని పిలుస్తాం. ఇదిగోండి లాస్ట్ అయితే ఇంక మాడబడి హారతి ఇచ్చేస్తుంది. కట్నాలు కూడా అందిస్తున్నాయి మాడబడికి. హారతి కార్యక్రమంతో ఈ గుమ్మ ముహూర్తం అయితే పూర్తయిందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ 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 బ్రతిమాలుకుంటున్నానండి, సబ్స్క్రైబ్ చేసుకోండి కొంత. బాయ్ అండి. ఈరోజుకి ఇదే వీడియో, రేపు మరో మంచి వీడియోతో కలుస్తాను. బాయ్.